ఎవడన్నా ఒక వ్యాపారవేత్త మోడీని ప్రశ్నించాడంటే తెల్లారే అధికారులు వెళ్ళిపోతారు, ఈడీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే కదా. మరి ఎలా సార్ ఇంకా ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయిందని అప్పులు అనేటువంటివి కూడా అలాగే పెరుగుతూ పోయినాయి. 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి దాకా మోడీ గారి హయాం వచ్చిన తర్వాత కూడా అప్పులు ఎంత అని చూస్తే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం టోటల్గా కేంద్ర ప్రభుత్వం అప్పు అనేటువంటిది 55 లక్షల కోట్లు. ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత అది 180 లక్షల కోట్లకు అయిపోయింది. మరి డబ్బులని ఏం చేశారండి మోడీ గారు? అడగడానికి వీల్లేదు. అర్బన్ నక్సలైట్ చోటేమటే గ్యాంగ్ మళ్ళీ వచ్చే అవకాశం 90 లక్షల కోట్లు ఎప్పుడు చేస్తారండి మోడీ గారు? మళ్ళీ ఇదే మాట. అప్పులు ఎందుకు చేశారు? ఇదే మాట. నువ్వు ఏదైనా అడుగాక ఇదే మాట. 4వ మళ్ళీ డిమానిటైజేషన్ అన్నారండి, బయటకు వచ్చేస్తున్నాయి అన్నారు. చివరికి ఏమైందండి మోడీ గారు? 9,900 కోట్లు మాత్రమే, లెక్క తేలడం లేదని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు కదా. ఎవడరా నువ్వు మాట్లాడడానికి? దేశద్రోహి, అర్బన్ నక్సలైట్, రూరల్ మావోయిస్ట్, ఇదే మాట. అంతే. మోడీ గారిని నువ్వు ఏదైనా అడుగు. నేను కూడాను 3 సార్లు మోడీ గారికి ఓటేశాను. ఎందుకో తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో ధీటైన వ్యక్తి కనుక ఉంటే, మోడీ లాంటి వాడు కనుకుంటే పాకిస్తాన్ వాడు నోరు మూసుకు కూర్చుంటాడు. అందుకని ఓటేశా. కానీ మొన్న 240 ఎందుకు వచ్చినాయి? వ్యతిరేకత వచ్చింది కాబట్టి. నాకు కూడా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రధానమంత్రిగా నేను మనస్ఫూర్తిగా ఓటు వేయలేదు. 2 సార్లు మటుకు మనస్ఫూర్తిగా ఓటేశాను. 3ఓసారి వేయలేదు. 2014లో 2013లో 14లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎల్కే అద్వానీ గారిని అడిగితే, ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి అని అడిగితే, ఒక్కసారి ఆగమన్నాడు. అందుకని అయిపోయాను. మొత్తం రెడీ అయ్యి కూడా అయిపోయాను. మంచి వ్యక్తి ఆయన ఎల్కే అద్వానీ గారు. భారతదేశానికి రాష్ట్రపతి కావాల్సినాడు. నీకు 70 సంవత్సరాలు వయసు. ఆయన వాజ్పేయి గారు వాళ్ళే నిలబెట్టింది. ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేస్తున్నాడు. మోడీ గారి పరిస్థితి ఏంది? కింద నిలబడి టీ అందించినాడు. చాయ్ వాళ్ళ కదా. మరి అట్టంటోడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రపతిని చేయాలి. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని తీసి పక్కన పెట్టావు. రైట్ బాగానే ఉంది. మరి రేపు నీ సంగతి ఏంటి? మోడీ గారు ఆయనకి 70 సంవత్సరాలు దాటిపోతాయి నెక్స్ట్ ఇయర్కి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అని ఆ 75 సంవత్సరాలు 85 సంవత్సరాలు చేస్తారు. ఆల్రెడీ శ్రీధర్ అనే ఆయనకి 80 సంవత్సరాలు దాటిపోయిన ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారుగా. మరి ఎట్టిచ్చావు అంటే చోటే మోటే గ్యాంగు, టుకుడే గ్యాంగు, దేశద్రోహి, అర్బన్ నక్సలైట్, మీకు ఓటర్ మమ్మల్ని అడగడానికి అంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా మాట్లాడుతుంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఏమైంది? ట్రంప్ గారేమో 180 కోట్లు ఇచ్చానండి మోడీ గారిని మా ఫ్రెండ్కి అంటాడు. ఈయనేమో నోరు తెరిచి ఒక మాట మాట్లాడు. ఆ రిపబ్లిక్ ఛానల్లో ఉండే అరుణ్ గోస్వామి అదే పనికి మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతుంటాడు. మరి ఇదే అరుణ్ గోస్వామి అడగాలిగా. ఆయన అడగడు. ఆయన కూడా జర్నలిస్టేగా. ఎందుకు అడగడం లేదు అరుణ్ గోస్వామి? అడగాలి కదా. మోడీ గారు నాకు రాలేదనన్నా చెప్పాలి, వచ్చిందనన్నా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలిగా. ఆయన ఏమో అమెరికా ప్రెసిడెంట్ అనేసాడు ఆయన. మరి ఇప్పుడు అరుణ్ గోస్వామి ఏం చేయాలి? మోడీ గారిని అడగాల, మీకు వచ్చినాయా లేదా అని అడగాల, తేల్చాలి. ఆ విషయం తేల్చడు. అరుణ్ గోస్వామి కూడా అంతే. మోడీ గారిని ఏమైనా ఒక మాట అంటే ఊరుకోడు. రైట్, నీకు అభిమానం ఉంది, నువ్వు ఛానల్ ఉన్నావు, సంగతి సంవత్సరం బాగానే ఉంది, కాదని అనలేదు. ఇప్పుడు ఎయిర్ ఇండియా క్రాష్లో కూడా అంతే. టాటా వాళ్ళని డిగ్రేడ్ చేయాలని చూస్తాడు ఆయన. ఎందుకంటే టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సరే, ఆయన జర్నలిజం అదో రకంగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, జర్నలిజం ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయిందని. మరి మోడీ గారు అయితే 180 కోట్లు వచ్చిందా లేదా చెప్పలేదు. ట్రంప్ గారు అయితే అనేశారు. మరి అరుణ్ గోస్వామి దాని గురించి అడగాలిగా, డిబేట్ పెట్టాలిగా. ఎందుకు పెట్టలేదు? అరుణ్ గోస్వామి పిల్లి ఫైల్ చేయొచ్చుగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. 180 కోట్లు చిన్న అమౌంట్ కాదు. అన్నది కూడా ఎవరిని? అమెరికా ప్రెసిడెంట్ నా ప్రధానమంత్రి మీద అంటున్నాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞత కుదిరేద్దాం. కానీ మోడీ గారి పరిపాలన ఎట్టుందంటే నాకైతే మటుకు సంతృప్తికరంగా లేదు. మొన్న పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ని కొట్టిన దెబ్బ మటుకు సామాన్యమైన దెబ్బ కాదు. ఆ విషయంలో మాత్రమే నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తాను. అప్రిషియేట్ చేయాల్సిందే. అరే, సుజనా చౌదరి లాంటి 3rd క్లాస్ ఫెలోస్కి మినిస్టర్ ఇవ్వడం ఏందా? 7,000 కోట్ల రూపాయలు బ్యాంకును ముంచినటువంటి వాడికి మినిస్టర్ ఇవ్వడం ఏంది? ఆయన తప్పుడు పని కదా అది. తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, దరిద్ర పనులు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి. మోడీ గారిని ఎందుకు సపోర్ట్ చేశాను నేను కూడా 2 సార్లు అంటే, ఎంతో ఆశతోటి ప్రపంచాన్ని, అదే మన దేశాన్ని డెవలప్ చేస్తాడు. ఏదో చాలా మంది అంటారు కానీ విశ్వగురు అని, విశ్వగురు పాడుగురు లేదు, పచ్చిబద్ద లేదు, అంత సీనియం లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారితో ఒకసారి మీరు మాట్లాడండి, మోడీ గారి సంగతి మొత్తం చెప్తాడు. సుబ్రహ్మణ్య స్వామి గారిని ప్రైమ్ మినిస్టర్ కాదు కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు చేయలేదండి? ఆయన బీజేపీ ఎంపీఏ, తెలియగలవాడు. 26 సంవత్సరాలకి హార్వర్డ్ యూనివర్సిటీలో PhD తెచ్చుకునే మనిషి. పివి నరసింహారావు గారికి సలహా ఇచ్చిన మనిషి. చాలామందికి తెలియని విషయం ఏంటో తెలిసిన, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు
మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకోవడం చెప్పింది సుబ్రహ్మణ్య స్వామి. ఉమ్, ఆయన ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. ఉమ్, మీరు కూడా రండి సార్ మా దాంట్లోకి అని అడిగితే నేను రానులేండి మీరు కాంగ్రెస్ నేను బీజేపీ అన్నాడు ఆయన. సరే నాకు కనీసం సహాయమైనా చేసి పెట్టండి అంటే ఉమ్, కేవలం ఆయన సహాయం తీసుకోవడానికి అని చెప్పి ఒక కమిషన్ క్రియేట్ చేసి ఆ కమిషన్కి ఆయన చైర్మన్గా పెట్టాడు. మొత్తం ఎలా చేయాలనేది మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి పివి నరసింహారావు గారే చెప్పాడు. ఉమ్, కేబినెట్ ర్యాంక్ మినిస్ట్రీ అది, ఉమ్, కానీ మినిస్ట్రీలో లేడు. ఉమ్, మరి సుబ్రహ్మణ్య స్వామి చెప్పింది పివి నరసింహారావు ఈయన దేశాన్ని బయటపడేశాడు, దాని మూలంగా నువ్వు నేను ఈరోజు ఇట్టున్నాం. దాని ఫలితాలన్నీ కూడా మోడీ గారు అనుభవిస్తున్నారు. ఉమ్, మరి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఎందుకు పెట్టుకోలేడు? ప్రైమ్ మినిస్టర్ కాదగిన కెపాసిటీ ఉన్న మనిషి ఆయన. ఉమ్, ఆయన కనుక ఫైనాన్స్ మినిస్టర్ కనుక అయితే అసలు దేశ రూపురేఖలు ఇంకో రకంగా ఉంటాయి. ఉమ్. 4064 కొంత చదరపు మార్పులు అయితే కిలోమీటర్లు, జరుగుతాయి సార్. 4064 చదరపు కిలోమీటర్లు చైనా వాడు మన భూభాగ్యాన్ని ఆక్యుపై చేశానని చెప్పి ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పుంటాడు. ఉమ్, మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు ప్రజలకి అని చెప్పి మోడీ గారు ఆయన మీద కేసు పెట్టాలిగా. పెట్టాలి. మరి అరుణ్ గోస్వామి కూడా 180 కోట్ల గురించి ట్రంప్ గారి మీద కేసు పెట్టాలి కదా, నువ్వు ఎట చెప్పేవయ్యా అని. ఉమ్, లేదంటే ఈయన మోడీ మీదన్నా పెట్టాలా? ఉమ్, ఎందుకు చేయడం లేదు? ఉమ్, అందుకని నేను ఏం చెప్పానంటే జర్నలిజం చచ్చిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఉమ్. రాబోయే రోజుల్లో మోడీ గారిని మార్పులు గురించి జరుగుతాయి సార్. నాకు మోడీ గారిని తెలిసి, గురించి నువ్వు నన్ను అడిగితే నేను చెప్పేది ఇదే. ప్రజలు కూడా ఈసారి వాళ్ళు కూడా అన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే సమస్యల పైన ఏం జరుగుతుంది ప్రజలు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎలక్షన్స్ చాలా. కోసం చూస్తున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు చాలా ఆంధ్ర క్లారిటీ అవ్వచ్చు, ఉన్నారు. తెలంగాణ అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు. జమిలీ ఎలక్షన్లో ఉమ్, ఇట్లాంటి మాటలన్నీ కూడాను బీజేపీ వాళ్ళు ఎందుకంటూ ఉంటారంటే అనడానికి ఏమీ దొరకకపోతేనో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. ఇవన్నీ ట్రంప్ కార్డ్స్ పట్టించుకోవాగా జమిలీ ఎలక్షన్ లాంటివి ఏం జరగవు. 2029లోనే జరుగుతాయి. 750 మంది ఎంపీలు అవుతారు. ఉమ్, 300 మంది కానీ 325 మంది కానీ రాజ్యసభ మెంబర్లు ఉంటారు. కొత్తగా కట్టిన పార్లమెంటు భవనం కూడా దాన్ని అకామిడేట్ చేయడానికి కోసమే కట్టారు. ఉమ్. ఈసారి కూడాను ఈవీఎం మిషన్లనే ఉపయోగిస్తారు. మరి ఈవీఎం అందులో చాలా ప్రజలు ప్రోగ్రామ్స్ అంతా కనుక వ్యతిరేకిస్తున్నారు పర్ఫెక్ట్గా కదా అదే సార్, చెప్తున్నా. బాగా. అందుకనే ప్రోగ్రామ్స్ కనుక పర్ఫెక్ట్ కనుక రాస్తే ఈవీఎం మిషన్ మంచిదే. ఉమ్, నువ్వెవడరా మమ్మల్ని అనడానికి కోనకిసుగా గొట్టంగా అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకా అసలు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు? వాళ్ళే వేస్ట్ డిక్లేర్ కదా. చేసుకోవచ్చుగా, నేనే అంతే. ప్రధానమంత్రి, Declare నేనే చేసుకుని హోమ్ మినిస్టర్, వెళ్ళిపోయారు. లేకపోతే నువ్వే ఈ రాష్ట్రానికి సీఎం అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఏమైనా కావాలా? చాలా విషయాలు మాట్లాడారు సార్, చాలా ఆ. విషయాలు మాట్లాడారు, చాలా సామాజిక అంశాలపైన మాట్లాడారు. ఇకేం లేదు, అంతా ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి ప్రజలకి, ఏదన్నా ఫైనల్గా ప్రజలు ఎలా ఉండాలి, చెప్పేది ఏంది? నాయకులకి, పొలిటికల్ లీడర్స్ ఎలా ఉండాలి. పొలిటికల్ లీడర్స్గా మనం అడ్వైజ్ ఇచ్చేంత వాళ్ళం కాదు. ఆ రోజుల్లో పాలిటిక్స్ ఈ రోజుల్లో పాలిటిక్స్ వేరే వేరు. అయిపోయింది. అవును, ఇప్పుడు 100 కోట్ల రూపాయలంటే ఎంపీ, 25 కోట్ల వాడి మీద రూపాయలు కేసులు ఉన్నా కూడా ఎమ్మెల్యే, ఎంపీ, వాడు రౌడీ షీటర్ అయినా ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, డబ్బు ఉంటే. అంతే, ఉమ్. అంతకంటే ఏం లేదు. దాని గురించి నువ్వు ఎక్కువగా కనుక మాట్లాడితే నీ మీద కూడా కేసులు పెడతారు, జాగ్రత్త. ఎలా సార్ ఇంకా మరి ఇక రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఇవన్నీ మర్చిపోబ్బా నువ్వు. ఇవన్నీ మనం పుస్తకాల్లో చదువుకోవడానికి థియరిటికల్ గా మాట్లాడుకోవడానికి కానీ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. లేదు ఇంకా. ప్రజలు లేదు. కూడా ఎలా అయిపోయారంటే అలాగే అయిపోయారు.